Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 2nd January. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాబిలిటీ ఏరియాస్ ఆఫ్ లైక్ లిక్విడిటీ ఏరియాస్ అండ్ ఆర్డర్ బ్లాక్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. వీడియో కనుక నా ఎక్స్ప్లెనేషన్ కనుక ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాని కాల్లో వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్సు డీటెయిల్స్ కూడా ఫుల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్తే ఈరోజు మనకి 2 టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయి ఫ్రెండ్స్. చాలా లైక్ మంచి ఎంట్రీస్, చిన్న టార్గెట్స్ ఉండొచ్చు బట్ స్టిల్ చాలా వ్యాలిడ్ ఎంట్రీస్ అన్నమాట. చిన్న స్టాప్ లాస్తో మనకు మంచిగా ఎంట్రీస్ ఇస్తూ మంచిగా ఎంట్రీస్ దొరికాయన్నమాట. సో ఆ ఎంట్రీస్ ఎక్కడ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఈరోజు ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ అనేది లైక్ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఏమైందంటే ఓకే, సో మార్కెట్ అనేది ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుంది కదా నిన్న. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదిగోండి ఇక్కడ. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఇది. మీకు నేను ఈ పాయింట్ చెప్పాను కూడా, లైక్ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ అయితే ఒకటి వ్యాలిడ్ పుల్ బ్యాక్ని ఇది చూపించారనమాట. ఇది ఫ్లోలో కొంచెం మిస్ అయిపోయాను. లైక్ ఏంటంటే ఇది కూడా వ్యాలిడ్ పుల్ బ్యాకే కదా, లైక్ ఫస్ట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఇది చూసుకున్నాము, ఇది కూడా వన్ ఆఫ్ ది వ్యాలిడ్ పుల్ బ్యాక్ అనమాట. సో ఇది మిస్ అయిపోయింది అనమాట, బట్ స్టిల్ ఇది కూడా వన్ ఆఫ్ ది వ్యాలిడ్ పుల్ బ్యాక్ అనమాట మనకి. ఓకే, సో అయితే ఇప్పుడు ఏమైందంటే మనకి ఎర్లీ మార్నింగ్ అనేది మార్కెట్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. లైక్ ఏంటంటే ఈ మార్కెట్ అప్ ట్రెండ్ షిఫ్ట్ అయిందని చెప్పాను కదా, లైక్ నిన్న లైక్ మార్కెట్ నిన్నటి నుంచి అప్ ట్రెండ్ షిఫ్ట్ అయింది. సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఈ ఏరియా దగ్గర మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఏమైందంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి చూడండి ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయిందా. ఓకే, క్యాండిల్ చూడండి, క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి ఇక్కడ ఈ ఏరియాలో బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోయింది. అవునా, చూడండి సింగిల్ క్యాండిల్ అంటే ఆ క్యాండిల్లోనే బ్రేక్అవుట్ అయిపోయినట్టే బ్రేక్ అయితే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్లో పైకి క్లోజ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మనకి 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అవ్వాలి. చూద్దాం ఒకసారి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందా లేకపోతే చూద్దాం ఒకసారి. ఎక్కడది 2nd January. ఓకే, సో ఇది మాట ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ మనకి ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయింది మార్కెట్ అనేది. లైక్ ఇట్స్ డౌన్ సైడ్ ఇప్పుడు వస్తుంది ఇక్కడ. లైక్ ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంది ఈ పాయింట్ అన్నమాట. ఈ 15 minutes టైం ఫ్రేమ్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఇద్దన్నమాట. సో అక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. అట్ ద సేమ్ టైం లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై ఇదిగోండి పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇదిగోండి ఇది మాట మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనకి. ఓకే, సో మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగింది. మనకి అన్ని విధాలుగా 15 minutes టైం ఫ్రేమ్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయితే జరిగింది. అయితే ఒకటి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం ఇక్కడికి వస్తే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసేవాళ్ళం మనం. ఓకే, ఇక్కడ ఇది లైక్ ఇప్పుడు ఈ క్యాండిల్ స్వీప్ అయింది కదా, ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయి స్వీప్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయ్యింది. ఒకవేళ మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్లో ఇక్కడికి వచ్చి ఈ పాయింట్ టచ్ చేస్తుంటే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసేవాళ్ళం. లేదనుకుంటే అయితే యాక్చువల్ చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ నేను ఇక్కడ కూడా ప్లాన్ చేశాను. లైక్ ఇప్పుడు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉండిపోయింది అనమాట. ఇక్కడ దీని వచ్చి టచ్ చేస్తుందని చూసాను. కొన్నిసార్లు ఇలాగే చిరాకు తెప్పిస్తుంటుంది. అయితే కొన్నిసార్లు వస్తుంది అంటే లైక్ రిట్రేస్మెంట్ వస్తుంటుంది అన్నమాట. లేదంటే దాని దగ్గర దరిదాపుల్లో వచ్చి పారిపోతుంది అన్నమాట. బ్యాడ్ లక్, మనం ఏం చేయలేం. మనం ఇక్కడ మిస్ అయిపోయినా సరే నేను ఏంటంటే నా పాయింట్ ఆఫ్ థియరీ లైక్ ఏంటంటే ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఓకే, ఇక్కడ కూడా 15 minutes టైం ఫ్రేమ్ ఈ విక్ ఇంబ్యాలెన్స్ అనేది ఉన్నది అనమాట. సో మరి వెయిట్ చేయాలి తప్పదు. లైక్ మనం వెయిట్ చేస్తే మనకి ఆ పర్ఫెక్ట్ స్టాప్ లాస్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఆ ఏరియాస్ని టచ్ చేయకుండా మార్కెట్ మళ్ళీ షూట్ ఆఫ్ అయిపోయింది అప్ సైడ్ షూట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇంటర్నల్ ఇండ్యూస్మెంట్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ మనకి ఇక్కడ ఎంట్రీ దొరుకుతుంది. మనకి ఇక్కడ ఒక ఎంట్రీ. ఓకే, సో మీకు ఇక్కడ నిన్న ఆల్రెడీ చెప్పుండొచ్చు. నిన్న అయితే ఒకవేళ మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ దీన్ని టచ్ చేస్తే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేస్తామని. కాకపోతే ఏమైంది, మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇక్కడ లిక్విడిటీ తీసుకొని అప్ సైడ్ వస్తుంది. సో ఈ ఎంట్రీ అనేది తీసుకోకూడదు ఇక్కడ మనం. ఓకే, సో ఆ ఎంట్రీ ఏమైంది అక్కడ, ఇది రిట్రేస్మెంట్కి పనికొచ్చింది అనమాట ఇక్కడ మనకి. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈ ఎంట్రీ అనేది మనకి తీసుకోకూడదు ఇంకా. ఓకే, సో అందుకే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ ఆల్రెడీ అందులో మార్కెట్ అప్ ట్రెండ్ ఉన్నది, ఇక్కడ ఆల్రెడీ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి వస్తుంది. సో మనం అప్ సైడ్ ప్లాన్ చేయాలి. ఓకే, సో మనకి ఇక్కడ ఎంట్రీ దొరికింది. ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం. టార్గెట్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఇది తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ టార్గెట్ అయితే వచ్చేసింది బాగానే.
ఓకే, ఫస్ట్ టార్గెట్ వచ్చింది. అయితే ఇంకా టార్గెట్ అనేది ట్రయల్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాను. లైక్ టార్గెట్ అనేది లైక్ ఎక్కడ వరకు, సెకండ్ టార్గెట్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ మంచి రెసిస్టెన్స్ ఉన్నది. ఈ రెసిస్టెన్స్ వరకు మనం పెట్టుకోవచ్చు. కాకపోతే ఏమైందంటే ఇది ఉంది కదా, ఈ హై ఉంది కదా, ఈ హైని సరిగ్గా బ్రేక్ చేయలేదు. ఇక్కడ మార్కెట్ మీరు చూడండి, బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ లాంగ్కి వచ్చేసింది. సో అలాంటి సార్లు ఏమవుతుందంటే మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అవుతుంది అనమాట. బెటర్ ఇవి ఇక్కడ ఈ ఏరియాస్లో ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఓకే, ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవ్వడం బెటర్. లైక్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సరిగ్గా మార్కెట్ అనేది క్లోజ్ అవ్వలేదు, బ్రేక్ అయ్యి మళ్ళీ సెకండ్ క్యాండిల్లో మళ్ళీ మనకి చేంజ్ అవుతుంది క్యారెక్టర్ ఇచ్చేసింది. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో సో బెటర్ ఏంటంటే ఈ ఏరియాస్లో మనం ఎగ్జిట్ అవ్వడం బెటర్. అక్కడ ఏమైంది, ఇది తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అవ్వకపోతే మనకు వచ్చిన స్టాప్ లాస్ అంతా మళ్ళీ కొట్టేసి లైక్ మళ్ళీ ఈ ఏరియా ద్వారా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మళ్ళీ అప్సైడ్కి వెళ్ళింది మార్కెట్ అనేది. ఓకే, ఆ ఏరియా ద్వారా ఎందుకు అక్కడి నుంచి రియాక్ట్ అయింది ఏంటనేది చూపిస్తాను మీకు ఇక్కడ. అది కూడా పాయింట్ ఎందుకు ఏంటనేది చూపిస్తాను. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ మీరు ఎగ్జిట్ అయితే మంచిగా లైక్ ఏంటంటే మంచి రిస్క్ రివార్డ్ ఇది. ఓకే, అది ఇక్కడ చూసుకొని ఉండాలి. మార్కెట్లో చాలా ఇంకా మీకు నేర్చుకోవాల్సింది. మీకు ఇక్కడ యూట్యూబ్లో నేను ఏంటంటే మార్కెట్లో ఆ రోజు ఎంతవరకు ఏడవుతుంది, ఇంకా నా బేసిక్స్ మన క్లాసుల్లో ఇంకా చాలా టీచ్ చేసే డెప్త్ ఇంకా కంటెంట్ ఉంది. ఇది మన స్టూడెంట్స్ అంటే ఎవరైనా అంటే ఇవి క్యాచ్ చేసి ఇవి ఎగ్జిట్ అవుతారు తప్ప మిగతా వాళ్ళు ఏంటంటే ఇంకా పైకి వెళ్ళడానికి చూస్తుంటారు. ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలియాలి, ఎక్కడ ఎంట్రీ అవ్వడం కూడా కాదు, ఎగ్జిట్ అవ్వడం కూడా తెలియాలి మీకు పాయింట్. సో ఇంకా ఇలాంటి పాయింట్స్ టెక్నిక్స్ ఇంకా నేర్చుకోవాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తున్నాను కదా, దానికి కాంటాక్ట్ చేస్తే మీకు కోర్సు డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా డెప్త్ ఉంటుంది క్లాసెస్లో, మీకు ఇంకా నేర్చుకోవాల్సిన పాయింట్స్ అనేవి. ఓకే రైట్. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ మీరు ఎగ్జిట్ అయితే ఇక్కడ సేవ్ అవుతారు, ఈ ఎంట్రీ దగ్గర సేవ్ అవుతారు. ఓకే, ఎంతవరకు వచ్చింది రిస్క్ రివార్డ్ అనేది అంటే తక్కువే వచ్చి ఉండొచ్చు. ఇక్కడ మీకు లైక్ చూసుకుంటే ఇది కొంచెం లైక్ 46 పాయింట్స్ స్టాప్ లాస్ అంతా వచ్చింది అనమాట. ఓకే, సో లైక్ ఇక్కడ మనకి ఎంట్రీ, ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది ఇది. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ ఈ హై వరకే. ఓకే, సో 1:3 అలా అప్రాక్సిమేట్లీ 1:4 అలా వచ్చిండొచ్చు. బట్ స్టిల్ గుడ్ రిస్క్ అవ్వట్ లైక్ 142 పాయింట్స్ అలా క్యాప్చర్ చేసినట్టు ఉంటుంది. ఆప్షన్స్లో మంచిగానే పెరుగుతుంది మీకు ఇది. ఓకే, సో మీకు ఇక్కడ ఎగ్జిట్ అవ్వకపోతే మొత్తం మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మొత్తం పోతుంది అనమాట. ఓకే రైట్, ఈ విధంగా ఇక్కడ అయిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఎందుకు ఇక్కడి నుంచే రివర్స్ అయింది ఏంటి అనేది చూపిస్తాను చూడండి. 1 hour టైం ఫ్రేమ్లోని ఇక్కడ మనకి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి వచ్చిన ఫస్ట్ క్యాండిల్ ఇదే కదా. ఓకే, ఇదిగోండి ఇక్కడ లైక్ ఎర్లీ మార్నింగ్ క్యాండిల్. ఓకే, ఆ ఇంబ్యాలెన్స్ ఫీల్ చేసింది. ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, వన్ ఆఫ్ ది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మాట. ఓకే, సో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయితే అక్కడ మరి డైరెక్ట్గా ఎంట్రీ అయిపోతారంటే నేను ఇక్కడ ఎంట్రీ అవ్వను. ఇక్కడ నుంచి రియాక్షన్ వస్తే చూడు, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. లైక్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇక్కడ ఎంట్రీ అయిపోతారు, ఈ సైడ్ ఎంట్రీ తీసేసుకుంటారు. ఇక్కడ ఎంట్రీ అవ్వకూడదు, కాకపోతే ఏంటంటే మార్కెట్ అప్ సైడ్ తిరుగుతుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ దీన్ని టచ్ చేసేస్తుంది. ఇక్కడ మాకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది కదా. సో మళ్ళీ మార్కెట్ రిట్రేస్మెంట్ అయ్యి వచ్చినప్పుడు ఆ చిన్న స్టాప్ లాస్ చూసుకుంటాను తప్ప పెద్ద స్టాప్ లాస్కి వెళ్ళను నేను. ఓకే, ఎంత పెద్ద స్టాప్ లాస్ నేను ఇవ్వలేను. ఓకే, ఆల్రెడీ ఇక్కడ మనకి వచ్చింది కదా, ఆల్రెడీ కొంత వచ్చింది మార్కెట్లోనే. సో ఇంకా బెటర్ది చూసుకుని మళ్ళీ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాను అనమాట. ఓకే, మనకి మళ్ళీ ఏమైంది, ఆ ఏరియాని టచ్ చేసి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చి అప్ సైడ్ ట్రావెల్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ చూడండి, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, అప్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకే, అప్ సైడ్ వెళ్ళిపోండి. ఇక్కడ మనకి మంచి ఎంట్రీ దొరికింది అన్నమాట మనకి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇది చాలా మంచి వ్యాలిడ్ ఎంట్రీ అన్నమాట మనకి. ఓకే, సో చాలా మంచి వ్యాలిడ్ ఎంట్రీ. మనకి మధ్యలో లైక్ అదే ఆటంకాలు ఏం లేవు. జస్ట్ ఇక్కడ వరకు ఈ టార్గెట్ వరకు ఇక్కడ ఇలా పెట్టేసుకోవచ్చు. కాకపోతే టైం అనేది అయిపోయింది అనమాట. లైక్ ఏంటంటే 3 అనేది అయిపోయింది. 3కి ముందు ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఏదైనా సరే. సో మనకి అప్రాక్సిమేట్లీ రిస్క్ రివార్డ్ చూసుకుంటే ఇదే లైక్ సింపుల్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ, లైక్ వ్యాలిడ్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి వచ్చినది. ఇక్కడ 3 minutes టైం ఫ్రేమ్లోని ఇంబ్యాలెన్స్ ఉంది. ఆ ఇంబ్యాలెన్స్ మార్కెట్ టచ్ చేసి 3 minutes 1 minute టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఆ ఇంబ్యాలెన్స్ టచ్ చేసి మార్కెట్ ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోతే వెల్ అండ్ గుడ్. ఓకే, టైం కూడా అయిపోయింది అప్పటికి, లైక్ 2:30 అయిపోయింది. అండ్ టార్గెట్ దగ్గర కూడా వచ్చేస్తుంది మార్కెట్. టార్గెట్ లైక్ మన ఏదైతే ఉంది చూడండి, ఇది ఈ రెసిస్టెన్స్ అన్నాం చూడండి, ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చేసింది. అయితే సెకండ్ టార్గెట్ చూసుకుంటే ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది, అక్కడ వరకు వెళ్ళొచ్చు. బట్ స్టిల్ దీనికి పెద్ద తేడా లేదు కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఎంట్రీ అవ్వడం కాదు, ఎగ్జిట్ అవ్వడం కూడా మనకు తెలియాలన్నమాట ఎప్పుడైనా సరే. అలాగే ఇక్కడ చూసుకుంటే చాలా మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది మనకి. లైక్ ఇది 31 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది కదా ఇది. సో అప్రాక్సిమేట్లీ 1:4 2 ఎంట్రీస్ మన 1:4 1:4 టోటల్లీ 1:8 ఒక అలాగా ఆ టైప్లో మనకి ఏంటి. సో మనకి
ఇలాంటివి ఎంట్రీస్ లైక్ వారంలోని ఒక 2-3 వచ్చినా చాలు. ప్రతిరోజు మనకి ఎంట్రీస్ రావాల్సిన అవసరం లేదు మనకి. ఓకే, సో అదే కొన్నిసార్లు ఎంట్రీస్ రాకుండా ప్లెయిన్ వీడియో పెడుతుంటే చాలామంది ఆ వీడియో చూడకుండా వెళ్ళిపోతుంటారు అనమాట. అక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పడలేదు, ఓన్లీ ఎంట్రీస్ వస్తే ఎంట్రీస్ చూసి వెళ్ళిపోతుంటారు తప్ప ఎంతసేపు ఎంట్రీస్ కోసం ఇంట్రెస్ట్ తప్ప లైక్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు మీరు. ఓకే, అదేవిధంగా నేను వీడియో పెడతాను తప్ప ఎక్కువ మంది లైక్ ఒక 50 మెంబర్స్ కోసం చూడట్లేదు. సో ఎవరైతే యూస్ఫుల్ అవుతుందో ప్లీజ్ మీరైనా హెల్ప్ చేయండి. ఛానల్ని గ్రోత్ చేయడానికి మీరు కొంతమందికి రిఫర్ చేయడం, ఎవరైనా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయడం, ట్రేడింగ్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రిఫర్ చేసి కొద్దిగా ఛానల్ మీరు కూడా బూస్టప్ చేయండి. అసలు ఛానల్ని ఎవరు ఎక్కువ చూడట్లేదు, ఆదరణ పెరగట్లేదు, నేను పెట్టిన కంటెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే రైట్, సో అది మాట. ఈరోజు ఎంట్రీస్ చూసుకుంటే 2 ఎంట్రీస్ చాలా మంచి రిస్క్ రివర్స్ 1:4 చిన్నవి అయ్యిండొచ్చు. అంటే చిన్నవేం కాదు, ఇది ఇక్కడ 150 పాయింట్స్, ఇక్కడ 140 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ. అది అక్కడ చాలా మంది ఏంటంటే అంతసేపు ఉండరు కూడాను. ఓకే, ఆ రిస్క్ రివార్డ్స్ కూడా క్యాచ్ చేయరు అసలు. మనం చాలా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో ఆప్షన్స్లో చాలా మంచి రిస్క్ రివార్డ్స్ క్యాచ్ చేసే స్ట్రాటజీసే మనకి ఇవన్నీ. ఓకే, సో ఆ విధంగా ఈరోజు 2 ఎంట్రీస్ మాట. ఓకే రైట్, రేపటి గురించి మాట్లాడుకుందాం. రేపటి గురించి చూసుకుంటే మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళింది. రైట్, మార్కెట్ బుల్లిష్ సైడ్ టర్న్ అయింది టోటల్గా. సో 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది ఇప్పుడు మనకి. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అక్కడ కాదు సారీ, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది. ఓకే, సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ అయితే ఈ ఏరియాకి వచ్చేస్తుంది. ఇది ఒక సప్లై జోన్ ఉంది, అంటే ఇది పెద్ద డేంజర్ జోన్ ఏం కాదు. ఓకే, బట్ స్టిల్ ఇంబ్యాలెన్స్ ఉన్నది, సప్లై ఉన్నది. కాబట్టి ఇక్కడ రేపు ఒకేలా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ కనుక అప్ సైడ్ వెళ్ళింది అనుకుందాం. ఓకే, మార్కెట్ అప్ సైడ్ వెళ్తే అక్కడ ఒక ఏరియా ఎందుకు డేంజర్ ఏంటో చూపిస్తారు. అంటే డేంజర్ ఏం కాదు, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, కాకపోతే రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో చూసుకుంటే ఇదిగోండి, ఇప్పుడు మొన్న ఆ రోజు December 30th రోజు ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అయింది కదా మార్కెట్. సో 1 minute టైం ఫ్రేమ్లో పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది అన్నమాట. ఓకే, సో రేపొద్దున్న మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్లో బేరిష్ ఎన్గల్ఫింగ్ ఎక్కడ వచ్చేస్తుంది, ఇదిగోండి 30 minutes టైం ఫ్రేమ్లో బేరిష్ ఎన్గల్ఫింగ్ ఎక్కడ వచ్చేస్తుంది. సో ఏదైనా సరే ఇక్కడ ఒక సప్లై. ఓకే, సో రేపొద్దున ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది అనుకుందాం. ఓకే, సో అప్ సైడ్ ఇలా వెళ్తున్నట్టు వెళ్ళి, ఓకే, ఐదర్ ఇక్కడి నుంచే ఏ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ 15 minutes టైం ఫ్రేమ్లోని లైక్ ఇలా అది పైకి వెళ్తుంది కదా, ప్రీవియస్ క్యాండిల్ ఒక హైని బ్రేక్ చేసి సింగిల్ క్యాండిల్లోనే లైక్ ప్రీవియస్ క్యాండిల్ ఒక హైని బ్రేక్ చేసి లోన క్లోజ్ అయిపోయి, ఓకే, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతాయి క్యారెక్టర్ వస్తే ఇక్కడ మనం డౌన్ సైడ్ ట్రేడ్ చేయొచ్చు. ఎంతవరకు లైక్ 15 minutes టైం ఫ్రేమ్. ఓకే, సారీ, మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ లైక్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడి నుంచి ఇక్కడికి మారిపోతుంది. బికాస్ ఇప్పుడు ఈ హై బ్రేక్ అయిపోయింది అనుకోండి, లాస్ట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఇది అవుతుంది అనమాట మనకి. ఓకే, సో లాస్ట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. ఓకే రైట్, ఎప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్కి వెళ్తే, సో అప్పుడు ఏంటంటే మనకి ఓకే, సో అప్ సైడ్ ఇలా వెళ్తుంది అనుకుందాం, ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్ వెళ్తుంది అనుకుందాం. ఓకే, అప్ సైడ్ కూడా స్లోగా ఒక ట్రెండ్ లైన్లో ఏదైనా ఫామ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఇక్కడ నుంచి ఫాల్ వస్తుంది, మంచి ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంట్రాడే పరంగానే అది రిట్రేస్మెంట్ తప్ప అక్కడి నుంచి పెద్ద ఫాల్ వచ్చేస్తుంది అని కాదు. ఓకేనా, సో ఇంట్రాడే పరంగా ఒక ఫాల్ రావచ్చు అంతే తప్ప. ఓకే, ఓకే రేపంతా పిఈ సైడ్ ఉండొచ్చు అంతే తప్ప మీకు ట్రెండ్ చేంజ్ అయిపోయినట్టు కాదు అక్కడ అర్థం. ఓకే, సో దాని టార్గెట్ కూడా పెద్ద ఉండవు, చిన్నవే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అప్ సైడ్ ఇలాగ వెళ్ళి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ క్యాండిల్ హైని బ్రేక్ చేసి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవడము. ఏది 30 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ టచ్ చేసో, లేదంటే 1 minute టైం ఫ్రేమ్ ఇక్కడ చెప్పాను కదా అల్లది, అక్కడ డైరెక్ట్ ఎంట్రీ అయిపోకండి. బికాజ్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉన్నది. ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ అయిపోకూడదు. ఈ స్టాప్ లాస్ ఇచ్చేసి కొన్నిసార్లు అది హిట్ అవ్వచ్చు, బట్ ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది కదా, ఎందుకు కన్ఫర్మేషన్ తీసుకొని లైక్ ఏంటంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే టర్న్ అవ్వండి ఇక్కడ. ఓకే, ఒక చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఇక్కడ నుంచి టర్న్ అవ్వండి బేరిష్ ట్రెండ్కి. ఎంతవరకు అంటే దీని టార్గెట్ చాలా చిన్నవే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై ఇది ఉంది కదా, ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ అంటే ఒకటి మార్కెట్ అయితే ట్రెండ్ ఒక చాలా స్లగ్గిష్కి వెళ్తుంది ఈ పైనకి, లైక్ ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, సో ఇది ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుందంటే ఈ లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై కూడా ఎందుకు పనిచేయదు. లైక్ ఏంటంటే ఇక్కడ ఈ 15 minutes టైం ఫ్రేమ్ హై బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అవడం, ఆ సినారీ ఇంకా పనిచేయదు ఇక్కడ. ఓకే, ఒకవేళ పనిచేస్తే చూసుకుందాం. లైక్ ఏంటంటే లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై ఇది ఇండ్యూస్మెంట్ పాయింట్ ఇది అవ్వాలి.
ఒకవేళ ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం అది ఆ సినారియో అవ్వదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి పైనుంచి ఇలా పడిపోతుంది అనుకుందాం, పైనుంచి ఇలా పడుతూ ఒకేలా లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై ఇదే కదా, బ్రేక్ అయినట్టు బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అయినా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్ట అంటే నేను అది చూస్తాను ఒకసారి, దానికి ఏమైనా ఇండికేషన్స్ ఇంకా ఉన్నాయో. ఓకే, ఈ పాసిబిలిటీ అయితే చూడండి, ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నారు కదా, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి అప్ ట్రెండ్లోనే దానికి ఏంటంటే దానికి సపోర్ట్ చేయాలి మనం. ఓకే, ఒకవేళ పైనుంచి ఇలా పడిపోతున్నా సరే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై దగ్గర ఇక్కడ బ్రేక్ అయినట్టు బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అయితే అదే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ మళ్ళీ ఇక్కడ సేమ్ ఇదే ఫార్ములా. ఓకే, ఇదే ఫార్ములా మాట. ఓకే, బ్రేక్ అయినట్టు బ్రేక్ అప్ సైడ్ సేమ్ ఇదే ఫార్ములా, 15 minutes టైం ఫ్రేమ్ హై లాస్ట్ హైలో ఇక్కడ బ్రేక్ అయితే సో మళ్ళీ అక్కడి నుంచి బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో ఇంకా మనకి అడ్డంకి ఏమి ఉండదు, ఇక పైకి అలా డైరెక్ట్గా అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఓకే, అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ చూసుకుంటే టార్గెట్ ఎక్కడ వరకు పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఇక్కడ ఈ ఏరియా వరకు మనం వెళ్ళొచ్చు అన్నమాట. ఓకే, లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, గ్యాప్ అప్ ఇక్కడ ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, ఈ ఏరియాలో ఓపెన్ అయితే గ్యారంటీ డౌన్ సైడ్ వచ్చేస్తుంది. డౌన్ సైడ్ వచ్చిన తర్వాత చెప్పాను కదా, ఇప్పుడు లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హైని ఒకవేళ మార్కెట్ బ్రేక్ చేసినట్టు బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయితే సో మళ్ళీ ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా అక్కడ ఒక ఛాన్స్ ఉన్నది. నెక్స్ట్ మళ్ళీ ఇంకిక్కడ లేదు ఇంకా భారీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, భారీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ ఏమైనా ఉన్నదంటే ఇక్కడ ఉన్నది ఇంబ్యాలెన్స్ మనకి. ఓకే, సో ఇక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ బేరిష్ సైడే చూస్తాం అన్నమాట. ఇక్కడ నుంచి బేరిష్ సైడ్ చూస్తాం, బట్ ఇక్కడ నుంచి ఈ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, ఈ ఆర్డర్ ఫ్లో దగ్గర నుంచి ఒకవేళ మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్లోనే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఫామ్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ చూస్తాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా బుల్లిష్ సైడ్ అటాక్ చూస్తాం అక్కడ అయితేనే, లేదంటే లేదు. ఓకే, గ్యాప్ ఆఫ్ సినారియోస్ మాట్లాడుకున్నాం మనం టోటల్గా. సో నెక్స్ట్ ఇంకేంటి, గ్యాప్ డౌన్ సినారియోస్ అంటే ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఓపెన్ అయినా సో సేమ్ ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ హై లో ఇది అవుతుంది అన్నమాట. ఇది కాదు, బికాస్ ఈ హై బ్రేక్ అవ్వలేదు మనకి, ఈ హై అనేది బ్రేక్ అవ్వలేదు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే ఈ హై అనేది బ్రేక్ అవ్వలేదు మనకి. సో 15 minutes టైం ఫ్రేమ్ లో అనేది ఇది కాదు, ఇది అవుతుంది అప్పుడు. సో అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మనకి బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి ఇక్కడ ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి, ఓకే, ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది అనుకుందాం. క్యాండిల్ ఒకసారి అప్ సైడ్ క్లోజ్ అయితే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు మనం మళ్ళీ టోటల్గా అప్ సైడ్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, సో ఐదర్ 1 candle 2 candle అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలి. నేను ఈ పాయింట్ వదిలేస్తున్నానేమో కానీ, ఎందుకంటే ప్రతిసారి వీడియోలో చెప్తాను కదా, మీకు అలవాటు అయ్యిందేమో అని అనుకుంటే పాయింట్ వదిలేస్తున్నాను. ఇది కూడా వన్ ఆఫ్ ది పాయింట్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అంటే రొటీన్గా అయిపోతుంటే మీకు బోర్ కొట్టేస్తుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. ఓకే, రైట్. ఆ విధంగా లేదు, ఆ సినారియో జరగకపోతే డౌన్ సైడ్ వచ్చేస్తుంటుంది మార్కెట్ అనేది, డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో అల్టిమేట్గా ఇది టాప్ లిక్విడిటీ ఏరియా అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. రేపు రాదులే కానీ ఈ ఏరియాకి ఒకవేళ బేబస్సమైన గ్యాప్ డౌన్ అయితే ఈ ఏరియాకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పెద్ద గ్యాప్ డౌన్ ఏదైనా వర్స్ట్ న్యూస్ ఏదైనా గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఇక్కడ క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ జరిగితే ఇంకా టోటల్గా అప్ సైడ్కి వెళ్ళిపోతాం అన్నమాట. చాలా పెద్ద లిక్విడిటీ ఏరియా అన్నమాట మనకి ఇది. సో చాలా ఇంపార్టెంట్ ఏరియా, చాలా స్టాప్ లాస్లు ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఒకవేళ లేకపోతే మార్కెట్ డౌన్ సైడ్ లాగా ర్యాలీ అవుతూ వచ్చినా సరే, లేదంటే పెద్ద గ్యాప్ డౌన్ అయ్యి సో ఈ ఏదైతే సపోర్ట్ లాగా గీసాను కదా కింద అది బ్రేక్ చేసినట్టు బ్రేక్ చేసి సింగిల్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అవడం, లేదా ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతాయి, సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అవడం. ఓకే, ఎక్కడ ఈ 15 minutes టైం ఈ బుల్లిష్ ఎన్గల్ఫ్ని టచ్ చేసి ఇది జరగాలి. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరగాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే టోటల్గా బుల్లిష్ సైడే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట మనం. ఓకే, సో ఈ సినారియో జరుగుతుందా అంటే గ్యాప్ డౌన్ అయితే జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఏంటంటే టోటల్గా ఆ ఏరియా ఈ టాప్ సైడ్ ఈ ఏరియాస్ కూడా మొత్తం కవర్ చేశాను. ఓకే, ఈ ఏరియాస్ కూడా కవర్ చేశాను, అందుకే కింద ఈ ఏరియా కూడా కవర్ చేస్తాను అనమాట. ప్రొటెక్టెడ్ ఎక్కడ వరకు ఉన్నదో ఆ ఏరియాస్ మొత్తం కవర్ చేశాను. ఓకే, సో అది మాట టోటల్ టాపిక్స్. మీకు ఏదైనా పాయింట్ ఆర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే మీకు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.